చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం సరుకులు పంపిణీ చేస్తున్నాయి. కొన్ని చోట్ల అవి అనర్హులకు చేరుతున్నాయని, లబ్ధిదారులకు ఇవ్వకుండానే ఇచ్చినట్లు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ముఖ ఆధారంగా పనిచేసే పోషణ్ ట్రాకర్, బాల సంజీవని యాప్లను అందుబాటులోకి తెచ్చింది. దీనిపై లబ్ధిదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాల్ని కట్టడి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఈ కేంద్రాల ద్వారా అందించే సరుకులు, పోషకాహారం లబ్ధిదారుల ముఖ గుర్తింపు తీసుకున్నాకే పంపిణీ చేస్తున్నారు. పంపిణీ తీరును పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాల సంజీవని, కేంద్ర ప్రభుత్వం పోషణ ట్రాకర్ యాప్ తీసుకొచ్చాయి. ఈ రెండు యాప్లు ఏడాది నుంచి అమల్లో ఉన్నాయి. గతంలో లబ్ధిదారుల ముఖ ఆధారిత గుర్తింపు నమోదు కాకపోతే రిజిస్టర్లో సంతకం తీసుకుని సరుకులు అందించేవారు. అయితే ఈ పద్ధతి వల్ల సరుకులు పక్కదారి పట్టాయని గుర్తించిన కేంద్రం జూలై నుంచి ముఖ ఆధారిత గుర్తింపును తప్పనిసరి చేసింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందాల్సిన సరుకులు పక్కాగా అందేలా చర్యలు చేపట్టింది. పోషణ్ ట్రాకర్ యాప్, బాల సంజీవని యాప్లలో వివరాల నమోదు వల్ల ఎప్పటికప్పుడు సమాచారం అధికారులకు చేరుతోంది. ఈ యాప్ల వల్ల అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా సరుకుల పంపిణీ సాగుతోందని లబ్ధిదారులు చెప్తున్నారు. అంగన్వాడీ దాంట్లో ఫేస్ యాప్ వేయడం వల్ల మాకు ఎటువంటి అవినీతి అనేది జరగదు. మాకు ఫేస్ యాప్ వేసిన వెంబటే ఏమేమి తీసుకున్నాం అనేది మా ఫోన్ అనేది మెసేజ్ వచ్చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ తేవడం ద్వారా మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. నెల నెల వీళ్ళు బాగానే ఇస్తారు. బాలామృతం ఇస్తారు, పాలు, గుడ్లు అవన్నీ ఇస్తారు. పోషణ యాప్లో ఫోటోలు తీస్తారు. మాకు ఇచ్చేవన్నీ దాంట్లో అప్లోడ్ చేస్తారు. మా పిల్లలు కూడా ఇక్కడికి వస్తారు. భోజనం కూడా బాగుండిద్ది. ఈ అంగన్వాడీ స్కూల్లో ఫేస్ యాప్ 2 సార్లు తీస్తారండి. ఒకటి పోషణ ట్రాకర్, ఒకటి బాల సంజీవని ఒకటి తీస్తారండి. ఫస్ట్ యాప్లో తీసినప్పుడు 13 కోడిగుడ్లు ఇస్తారు, 1.5 లీటర్ పాలు ఇస్తారు, బాలామృతం ఇస్తారు. రెండో దాంట్లో కూడా పాలు, గుడ్లు 12 ఇస్తారండి. సెకండ్ యాప్లో ఏది పాల్టు ఏమిటి ఉండదు, అన్నీ బాగుంటున్నాయి. ఇక్కడ తీసుకొచ్చిన పిల్లలకు కూడా ఫుడ్ కూడా బాగా పెడుతున్నారు. టీచర్లు కూడా క్లాసులు బాగా చెప్తున్నారు. మాకు మెసేజ్ 25వ తారీఖు వస్తుందండి. దాని సరుకులన్నీ వస్తాయి. బియ్యము, పాలు, గుడ్లు, ఆయిల్ ఆ మెసేజ్లో ఉంటుందండి. బెనిఫిట్టేనండి. పిల్లలకి బాగానే ఉపయోగపడుతుంది. పాలు అయ్యి బలం కదా, పాలు, గుడ్లు. ఈ యాప్ వల్ల అవినీతి ఏమీ లేదండి. అంతా బాగానే అన్నది. టయానికి అన్నీ ఇస్తున్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం తీసుకునే లబ్ధిదారులు సుమారు 5 లక్షల మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెల బియ్యం, పప్పు, నూనె, గుడ్డు, పాలు, రాగులు, అటుకులు, బెల్లం, పప్పు చెక్క, ఖర్జూరము అందిస్తోంది. వీటిని నెలలో 2 సార్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో శిశువులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందుతోంది. 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు వయసున్న పిల్లల తల్లులకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా వారి ఇళ్ల వద్దకే పోషకాహారాన్ని అందిస్తోంది. ఇందులో పారదర్శకత కోసం లబ్ధిదారుల ముఖ ఆధారిత గుర్తింపును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే యాపుల్లో నమోదు తర్వాతే సరుకులు అందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సర్వర్ మొరాయిస్తుండటంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. యాప్ ఏమో పోషణ ట్రాకరు, ఇంకొక యాప్ ఏమో బాల సంజీవని యాప్. 2 యాప్లు కొంచెం బాగానే పనిచేస్తున్నాయి. మేము లబ్ధిదారికి ఇచ్చేది దాంట్లో అప్లోడ్ చేస్తాము. ఎవరైనా కొత్త బెనిఫిషరీ వచ్చినా కూడా దాంట్లో రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి పలానా రోజు నుంచి పలానా రోజు వరకు టీహెచ్ఆర్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళకి వివరిస్తాం. దీనికి అవినీతికి ఏమీ అవకాశం ఉండదు సార్. మామూలుగా వాళ్ళకి నేరుగా వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి ఫేస్ వేసుకున్న తర్వాత వాళ్ళకి మెసేజ్ కూడా వస్తుంది కాబట్టి అవినీతి జరిగేది ఏమీ ఉండదు. పోషణ ట్రాకర్ యాప్లో నెలకొకసారి ఫేస్ యాప్ తీయాలండి. బాల సంజీవని యాప్లో ఫస్ట్ ఫేస్ ఒకసారి, సెకండ్ 16వ తారీఖు ఒకసారి ఫేస్ యాప్ తీయాలండి. అవినీతికి, అక్రమాలకి ఇది అవ్వకోకుండా, ఫ్రాడ్ జరగకుండా ఉంటుందండి. అంటే వాళ్ళ ముందే ఫోన్లో చూపించి ఇవి ఈ ఐటమ్స్ ఇస్తున్నామండి అని చెప్పేసి చూపించి ఇచ్చేస్తున్నామండి. సిగ్నల్ ఉంటే బాగుంటుందండి. సిగ్నల్ లేకపోతే అది నాట్ మ్యాచ్ అని చెప్పి ఒక్కోసారి ప్రాబ్లం అవుతుంది. ముఖ ఆధారిత గుర్తింపును తప్పనిసరి చేయడంతో ఎంతో మేలు జరుగుతుందన్న లబ్ధిదారులు సర్వర్లు మొరాయించకుండా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.